సినిమా టికెట్ల కోసం హీరోలకి పనేంటి, హీరోలు ఎందుకు రావాలి, అది మాకు ఇష్టం లేదు. మహా అయితే నిర్మాతలు రండి, ఒక ట్రేడ్ బాడీ రండి, మీ యూనియన్ రండి, మేము అది ఇచ్చేస్తాం. అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి, అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము. దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. మహానటుడు, ఆయన్ని ఎంతమంది విమర్శించినా, కోటా శ్రీనివాసరావు గారు విమర్శించినా, ఆయన ఎప్పుడైనా యాక్ట్ చేసి ఆయనతో పాటు ఏ బ్రదర్ బాగున్నారని చెప్పి చాలా గుండెలు నిండుగా పలికే వ్యక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఇంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఘట్టంనేని కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉండి కూడా కనిపిస్తే ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు వివక్ష చూపించలేదు. ఇది చిత్ర పరిశ్రమ తాలూకు ఔన్నత్యం. అదే ఔన్నత్యాన్ని మేము కొనసాగిస్తున్నాం, అదే మేము కోరుకుంటా ఉన్నాం. అంతేగాని గతం ప్రభుత్వంలో లాగా మీరు అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి